నమస్తే స్పెషల్ చిట్ చాట్కు స్వాగతం. చాలా రకాల కొత్త మూవీస్ వస్తూ ఉన్నాయండి. ఎలా ఎంటర్టైన్ చేయాలా, ఎలా ఎంటర్టైన్ చేస్తే ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటారు అనే ఆలోచనతో కొత్త కాన్సెప్ట్స్తో వస్తూ ఉన్నారు. మరి ఈ 16th రిలీజ్ అవ్వబోతున్న అత్తారిల్లు టీం మనతో పాటు ఉన్నారు. అత్తారిల్లు అనేది చాలా డిఫరెంట్గా ఉంది టైటిల్. మరి అత్తారిల్లు మూవీ ఎలా ఉంటుంది అనే దాని గురించి వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. మనతో పాటు అత్తారిల్లు టీం డైరెక్టర్ కమ్ నిర్మాత, ప్రొడ్యూసర్ అన్ని రకాలుగా పనిచేసిన అంజన్ కే కళ్యాణ్ గారు, అలాగే యాక్టర్ అతిథి దాస్, అలాగే సాయి గారు మనతో పాటు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి అత్తారిల్లు విశేషాలు ఏంటో తెలుసుకుందాం. హలో అండి కళ్యాణ్ గారు. అత్తారిల్లు అనేది మీరు డైరెక్ట్ చేశారు, మొత్తం కథ స్క్రీన్ ప్లే మొత్తం మీరేనా? మీరు ఎక్కడి నుంచి అసలు? నేను హైదరాబాద్ నుంచి అండి. నేను ముందు ఆర్టిస్ట్ని, అంటే మీన్స్ బొమ్మలు బాగా గీసేవాడిని. ఆర్ట్ యానిమేషన్లో 2D యానిమేషన్ డిప్లొమా కోర్స్ చేసి కృష్ణవంశీ గారి దగ్గర ఒక 10 years డైరెక్షన్ డిపార్ట్మెంట్లోను, శ్యామ్ రెడ్డి గారు అరుంధతి సినిమాకి స్క్రిప్ట్ వర్క్, అండ్ రామ్ గోపాల్ వర్మ చరిత్ర అండ్ అప్పలరాజుకు క్రియేటివ్ సైడ్ పనిచేశానండి. ఆ తర్వాత ఏంటంటే ఇంకా సినిమా ఓన్గా చేద్దాం అనుకున్న టైంలో అందరినీ ఎంటర్టైన్ చేయడం అనేది ముఖ్యం అనే ఉద్దేశంతోనే ఈ కథ రాసుకున్నాను. నవ్వించి పంపించాలి, ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయాలి అని అంటున్నారు కదా, అంటే కామెడీ మూవీ అనుకోవచ్చు అత్తారిల్లు అనేది? అత్తారిల్లు అనేది టోటలీ రొమాంటిక్ హారర్ కామెడీ, అంటే నవరసాల సమ్మేళనం ఇది ఆల్మోస్ట్. మీకు ఇది ఫస్ట్ మూవీయా? యా, దిస్ ఇస్ మై డెబ్యూ ఫిల్మ్. ఇంతకుముందు ఏం చేశారు? I was doing modeling before. Modeling, okay. So thank you Kalyan sir for giving me opportunity. Yeah. Okay, సాయి గారు మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ హెచ్ఎంటీ ప్రేక్షకులందరికీ హాయ్. ఇది నా థర్డ్ మూవీ అండి. నేను ఫస్ట్ మూవీ వచ్చేసి బస్ స్టాప్ చేశాను. ఓకే ఓకే. సెకండ్ మూవీ గ్రీన్ సిగ్నల్. అంటే ఫస్ట్ టైం స్టేట్ హీరోగా ఇది అత్తారిల్లు నాది. ఓకే ఓకే, రైట్. ఈ ఫస్ట్ మూవీలో మీకు ఫస్ట్ టైం తీస్తున్నారు మూవీ అత్తారిల్లు. దీంట్లో కూడా కొత్త వాళ్ళని తీసుకున్నారు, అంటే ఆల్రెడీ తిను చేసే అతనికి ఎక్స్పీరియన్స్ ఉంది, అతిథికి వచ్చేది ఫస్ట్. కొత్త వాళ్ళని తీసుకోవాలని ఎందుకు అనిపించింది? అదే ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళని ఉంటారు కదా ఎక్కువగా, మీకు కొత్త మూవీ కాబట్టి అంటున్నారు, ఫస్ట్ మూవీ కాబట్టి అంటున్నారు. ఇప్పుడు ఒక మంచి కథ కానీ, మంచి కథ ఉంటే ఆర్టిస్టులు కొత్త పాత తెలిసిన ఇది వర్కౌట్ అవ్వదు అనేది, అంటే అలా ఏ డిఫరెన్స్ తేడా ఎక్కువ ఉండదు అనేది నా ఉద్దేశం ఉంది. కథ పరంగా బాగుంటే ఆర్టిస్టులకు సీనియర్స్ ఉండాల్సిన అవసరం లేదని చాలా సినిమాలు ప్రూవ్ చేసాయి, సైరత్ మరాఠీ కానీ. అలాంటి ఒక ఉద్దేశంతో కథను నమ్ముకొని చేసిన సినిమా. Yeah, in our film the story is the hero basically. Even in audio function also Tamareddy garu spoke that he already did film with, I mean he associated with Ram Gopal Varma sir. So Ram Gopal Varma garu anni movies lo, I mean he took newcomers and anni films kuda chala heights lo, I mean so this is in our film, I mean story is the main hero. So కళ్యాణ్ గారు, అత్తారిల్లు అన్న టైటిల్ మీకు ఎందుకు పెట్టాలనిపించింది? ఏంటి దాని వెనుక? అదే అండి, మీరు అంటే మీరేమనుకుంటున్నారు? నాకు ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే అత్తారిల్లు అంటే జనరల్గా మనకు గుర్తొచ్చేది పెళ్లి చేసి పంపించిన తర్వాత అమ్మాయిలు వెళ్తూ ఉంటారు కదా, జనరల్గా అదే గుర్తొస్తుంది, పేరు వినగానే క్యాప్షన్ అదే గుర్తొస్తుంది. సో మీ పరంగా అల్లుడు వెళ్తాడండి, అల్లుళ్ళు వెళ్తే అల్లుళ్ళు అత్తారింటికి వెళ్తేనా రాజ మర్యాదలు జరుగుతాయి. క్యాప్షన్ ఏమైనా పెట్టారా? అవునండి, అంటే అలాగే అల్లుళ్ళు వెళ్తే రెగ్యులర్గా ఏం జరుగుద్ది, అన్ని రకాల భోజనాలు, అన్ని రకాల మర్యాదలు, ఇది ఉంటుంది. యాక్చువల్గా ఏంటంటే ఫన్ ఎక్కడి నుంచి రేజ్ అవుతుందని ఆలోచిస్తే నేను అద్దెకు ఇవన్నీ దొరికితే ఎలా ఉంటుంది అనేది మూవీలో అది ట్విస్ట్. ఎందుకు అత్తారిల్లు? ఓకే ఓకే. నేను ఒకసారి మామూలుగా విజయవాడ ట్రావెల్ చేస్తున్నప్పుడు అక్కడ ఒక హోటల్కి చూసాను అనమాట అండి. హోటల్కి అంటే రెస్టారెంట్కి అత్తారిల్లు అని పేరు పెట్టారు. రెస్టారెంట్కి పేరుందా? ఓకే ఓకే. సో అంటే అక్కడ అన్ని అంటే అలాంటి ఒక రుచులు దొరుకుతాయేమో అనేది దాని అవి అంటే అవి కొనుక్కుంటే దొరుకుతున్నాయి కదా, అలాంటి ఒక కాన్సెప్ట్తో ఒక సినిమా చేస్తే అత్తారింట్లో ఇంకా వేరే ఏమో దొరుకుతాయి అనే దాని మీద అద్దెకు అన్ని మర్యాదలు లభించును అనే దాంట్లో ఒక ఫన్ రేజ్ అవుతుంది అనే దాంతో చేసుకున్న కథ అండి. ఓకే సాయి, మరి మీకు ఎలాంటి మర్యాదలు దొరికాయి మరి మీ అత్తారింట్లో? కాన్సెప్ట్ ఏంటి? కాన్సెప్ట్కి సంబంధించి మీ క్యారెక్టర్ ఏంటి? అంటే జనరల్గా కథలో నా క్యారెక్టరేషన్ వచ్చేసి సెటిల్మెంట్ కోసం ట్రై చేసే అబ్బాయి. నాకు
ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఒకరికి అమ్మాయిలంటే ఎక్కువ ఇష్టం ఉంటుంది, ఒకరికి ఏంటంటే భయం ఉంటుంది. సో ఈ కాన్సెప్ట్ మీద కథ అనేది డిపెండ్ అయి ఉంటుంది. యాక్చువల్గా ఏంటంటే ఇందులో ముగ్గురు ఫ్రెండ్స్ని తీసుకున్నాం అండి. ఒక ఫ్రెండ్ ఈ అబ్బాయికి వచ్చేసి సాయికి వచ్చేసి పెళ్లి చేసుకుని సెటిల్ అయిన తర్వాత వెంటనే పెళ్లి చేసుకోవాలి అనే ఒక ఉద్దేశం ఉంటుంది. ఇంకొక అబ్బాయికి వచ్చేసి ఆడికి బాగా డబ్బున్న అబ్బాయి, అతనికి పెళ్ళంటే భయం అండి. బయట రాజకీయంగా బయట ఇదిగా ఉంటాడు, బట్ ఆడికి పెళ్ళంటే భయం. ఎందుకంటే ఆడికి ఒక చిన్న ప్రాబ్లం ఉంటుంది. ఇంకొక అబ్బాయి, ముగ్గురు ఫ్రెండ్స్, ఇంకొక అబ్బాయి ఒక పంతులు క్యారెక్టర్, అతనికి పెళ్లి కాక ప్రాబ్లం. అమ్మాయిలంటే ఇష్టం తనకి. ఏ అమ్మాయి పెళ్లి చేసుకోదండి. మామూలుగా ఇప్పుడు రీసెంట్ గా నేను ఒక ఆర్టికల్ చదివి అది రాసుకున్నాను. ఎందుకంటే పూజారులను అమ్మాయిలు, పూజారు అంటే డే మొత్తం ఇదిగా ఉండాలి అంటే ఏదో సంథింగ్ పూజారులను చేసుకోవడానికి ఇది అవ్వట్లేదు అనేది ఒక పేపర్లో చదివి ఆ క్యారెక్టర్ డిజైన్ చేశారండి. ఇప్పుడు అలాంటి ముగ్గురు ఫ్రెండ్స్, డిఫరెంట్ ఫ్రెండ్స్ని కలిపి చేసిన కదండి. దాంట్లో హీరోగా అంటే పెళ్లి చేసుకొని సెటిల్ అవ్వాలనుకున్న క్యారెక్టర్ అతనండి. సాయి అన్నట్టుగా నవరసాలు కలిపి చూపించాలని చాలా రకాల మూవీస్ వస్తూ ఉన్నాయి. హర్రర్ ముఖ్యంగా చూపిస్తూ ఉన్నారు, దాంతోపాటు కామెడీ. మరి ఆ మూవీస్కి మీ మూవీకి తేడా ఏంటి? అంటే ఎలా ఎంటర్టైన్ చేయగలను ఆడియన్స్ని అని అనుకుంటున్నారు? డిఫరెన్స్ ఏంటనేది అది స్క్రీన్లో మీరు చూస్తేనే బాగుంటుందండి. ఎందుకంటే అది చెప్తే అది ఉన్న ఇది పోద్ది. డెఫినెట్గా ఈ సినిమా చూసిన తర్వాత నిజమే ఈ సినిమా రెగ్యులర్ హారర్ సినిమాల కన్నా డిఫరెంట్ అని అనుకుంటాను. ఇంకా దానికి మణి శర్మ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇంకా ఎక్కడికో అనమాట, బాగా పిండేసి ఫిల్మ్ ఎక్కడే ఉంటే బ్యాక్గ్రౌండ్ యాడ్ అయిన తర్వాత ఇక్కడే ఉంటుంది. 50% మైలేజ్ ఇచ్చింది. మణి శర్మ సార్ అసలు మాకు చాలా అసలు చేస్తారా చేయరా ఆయన చివరి వరకు చూసి నచ్చి చేశారండి. అంటే చేస్తూ మాకు బ్లెస్ చేసి ఇది కొడుతుంది సినిమా అని చెప్పేసి ఆయన కూడా చాలా హార్ట్ఫుల్గా చేశారండి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంటే యాక్చువల్గా వేరే సినిమాలకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయడం తక్కువ, ఇలాంటి చిన్న సినిమాకు చేస్తే మొత్తం ప్యాకేజ్ చేస్తారు ఎవరైనా, ఎంత డబ్బు ఆశపడే. కానీ వేరే మ్యూజిక్ డైరెక్టర్ కొట్టిన రెండు మంచి ఆ సాంగ్స్ విని కూడా ఎంత అద్భుతంగా ఉన్నాయి, ఎవరు కొట్టారు అని కూడా అంటే పేరు చెప్పిన ఎక్కడ నేను చూసాను ఆయన ఎక్కడన్నా అని. అలాగా డెన్నిస్ అని 2 సాంగ్స్ ఇచ్చాడండి కొత్త అబ్బాయి, మైండ్ బ్లోయింగ్ సాంగ్స్. అది విని మణి గారు, కీరవాణి గారు కూడా మన సింగర్ ద్వారా విని కీరవాణి గారు ఆ సాంగ్ చాలా బాగుంది, మెలోడీ సాంగ్ అని ఆయన మెచ్చుకోవడం. సో అలాగన్నీ కుదిరాయండి. మణి గారు మాకు బ్లెస్ చేసి చేసిన సినిమా. మళ్ళీ మణి శర్మ గారికి కూడా బ్యాక్ అనమాట. మన జెంటిల్మెన్ సినిమా బ్లాక్ బస్టర్ మూవీ కదండి, ఆయన మ్యూజిక్ డైరెక్టర్. సో అలాగా అన్నీ కుదిరాయండి సినిమాకి. మీ క్యారెక్టర్స్ చూసుకుంటే చాలా డిఫరెంట్గా ఉంటాయని అనిపిస్తుంది మీరు మాట్లాడే దాన్ని బట్టి. మీ ఇద్దరి దగ్గర నుంచి క్యారెక్టర్కి సంబంధించిన అదంతా కూడా యాక్టింగ్ని తీయగలిగారా కళ్యాణ్ గారు? అంటే తను బేసికల్గా తను బాగా క్యారెక్టరేషన్ తను చాలా బాగా చేసింది. తన క్యారెక్టరేషన్ నేను బాగా చేశాను. దానికి కొంచెం ఇంప్రూవ్మెంట్ కళ్యాణ్ గారు మాకు ఇలా కాదు ఇలా అని చెప్పేవారు సీన్స్ షూటింగ్ అవుతున్నప్పుడు. సో తర్వాత నేను ఎడిటింగ్ షూట్లో చూసినప్పుడు నాకే అనిపించింది అసలు నేనేనా అన్న ఫీలింగ్, ఎందుకంటే అంత చాలా బాగా వచ్చింది మూవీ. అనుకున్న క్యారెక్టర్స్కి ఏ విధంగా అయితే మీరు ఒక ఇమాజినేషన్ ఉంటుంది కదా, మీరు క్యారెక్టర్స్ రాసుకుంటూ ఉన్నప్పుడు ఈ క్యారెక్టర్స్కి వీళ్ళు అనుకున్నప్పుడు ఆ క్యారెక్టర్కి తగ్గట్టుగా వాళ్ళ దగ్గర నుంచి యాక్టింగ్ వస్తేనే మీరు సాటిస్ఫై అవుతారు. సో అంతగా కష్టపెట్టేసారా వీళ్ళిద్దరిని? చాలా కష్టపడ్డారు. డస్ట్ లో మామూలుగా పెద్ద హీరోలకి అయితే డూప్ కింద ఇవన్నీ వేసి బెడ్స్ వేసి ఇవన్నీ చేస్తాం, కానీ మేము డస్ట్ రియల్గా చేయించేసాం అనమాట. అంటే అంత మేమంతా సమకూర్చుకునేది లేక నేనే కొన్ని ఫైట్స్ కంపోజ్ చేసి అలా. ఇందులో ఇంకొక విషయం కూడా చెప్పాలంటే, ఒక అనస్థేషియా అని ఒక అమ్మాయి, ఫారెన్ అమ్మాయి, రష్యన్ డాన్సర్ అనమాట. మన క్యారెక్టర్కి అవసరమై అమ్మాయిని అన్నీ చూసి పోర్ట్ఫోలియోస్ ఒక 20 మందిని చూసి దాంట్లో జిమ్నాస్టిక్స్తో ఎట్ ద సేమ్ టైం బెల్లీ డాన్స్ వచ్చిన అమ్మాయి కావాలని సెలెక్ట్ చేసుకుని పిలిపించాం అనమాట. ఆ మంచు పడుతున్నా కానీ కింద చెప్పులు లేకుండా గడ్డలో పాదాలు తడిసిపోతున్నాను, అంత బాగా చేసిందండి. అంటే వీళ్ళందరూ అలా కష్టపడ్డారు, చాలా బాగా చేశారండి. ఇవన్నీ మర్చిపోలేదు. ఈ అమ్మాయి కూడా, ఈ అతిథి కూడా పర్ఫార్మెన్స్, ఆమె క్యారెక్టర్ చూడాలని ఈవెన్ she doesn't know Telugu but she did a scene. I mean it came really good.
టైమింగ్ ఎదురు ఇంకా వేరే కో ఆర్టిస్ట్లకు ఆమె చెప్తుంది, ఆమెకు హిందీ రాదు, ఇంగ్లీష్ కూడా రాదు. జస్ట్ చేస్తున్న దాన్ని బట్టి ఇలా ఇలా అంటే ఆమె ఆ టైమింగ్ ఎంత ఎవ్రీ డే అండి చేస్తున్న ప్రతిసారి ఆ సీన్కి సంబంధించి నవ్వుతానే ఉండేవాళ్ళం. నవ్వినవి ఒక్కొక్కసారి ఏంటంటే మొత్తం కడుపులు వచ్చేది అంత బాగా. ఓకే సాయి, ఈ మూవీ చేస్తున్నప్పుడు మీకు ఎటువంటి మెమరబుల్ మూమెంట్స్ ఉండిపోయాయి, వాటి గురించి ఏమని చెప్పండి. ఇది బేసికల్గా కామెడీ, కొంచెం మెయిన్ కామెడీ ఉంటుంది కాబట్టి ఎట్టి వాళ్ళు ఆర్టిస్టులు చేసినప్పుడు నాకు నవ్వొచ్చేది కొన్నిసార్లు. కళ్యాణ్ అన్న కూడా నన్ను తిట్టేటోళ్ళు, అలా నవ్వకూడదు అది ఇదని. ఇది మాత్రం మైండ్ బ్లో, ఎప్పుడు పట్టించుకున్నట్టే ఉండేది. వచ్చి కెమెరా పెట్టగానే ఇరగొట్టేసి వెళ్ళిపోయేది. అట్లాగే సాయి అందరూ బాగా చేశారండి. డెన్నిస్ మ్యూజిక్, మీరు సాంగ్స్ వింటే అసలు అది కంటిన్యూగా ప్లే అవ్వదు. మా పిల్లలు కూడా నైట్ పడుకోవడానికి అయ్యే పెడతాం సాంగ్స్. చాలా బాగుంటుంది సాంగ్స్. ఓకే ఓకే. కళ్యాణ్ గారు స్టోరీ చెప్పినప్పుడు, మీ క్యారెక్టర్ చెప్పినప్పుడు ఫస్ట్ టైం కదా మీరు మూవీ చేయడం, మీకు ఎలా అనిపించింది? అంటే ఈ క్యారెక్టర్ నేను చేయగలనా, అంటే ఈ క్యారెక్టర్లో ఒకటి అనేది కాదు, చాలా రకాల వేరియేషన్స్ ఉన్నాయని చెప్తున్నారు కదా, అన్ని వేరియేషన్స్ నేను చేయగలనా అని మీకు అనిపించిందా? See, when he told me the script, even that time no one even, I mean hero even they didn't decide who is the hero. So I was the first on the board. And నాకు కథ చెప్పినప్పుడు this debut movie లో ఇలాంటి క్యారెక్టర్, I mean I never thought that the character will be so good. And నేను సెట్లో ఫస్ట్ రోజు ఓకే, ఐ మీన్ అయిపోయింది. సో సెకండ్ రోజు చెప్పా ఇది మామూలు మూవీ కాదండి. సో ఐ మీన్ ఈవెన్ yesterday when I was coming from Bhubaneswar, there was a guy and he asked me, you are the మీరేనా అది పోస్టర్లో డెవిల్ లాగా. సో నేను చేసా ఓకే. సో అదే అంత ఫేమస్ అయింది ఆ పోస్టర్, అండ్ ఫస్ట్ లుక్ కూడా చాలా ఫేమస్ అయింది. సో యా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ ద ఆపర్చునిటీ. ఓకే, ఇంకా మీరు కామెడియన్స్ని ఇంకా ఎవరైనా తీసుకున్నారా కొత్త వాళ్ళని? అంటే నేను అందరిలాగా అంటే మీన్స్ అనకూడదు కానీ అంటే రెగ్యులర్గా ఉండకూడదు. అవును, అన్ని షోల్లోనూ వాళ్ళని చూసుకుంటూ మనం అలా ఇంకా ఆడియన్స్ కూడా అదే ఫీల్ అవుతారు. యాక్చువల్ గా చూసిన వాళ్ళనే పదే పదే అదే కామెడీ, అదే ఇవన్నీ కాకుండా కొంచెం కొత్తగా ట్రై చేద్దాం అని కొత్త వాళ్ళని అలా పికప్, మీకు చెప్పాను కానీ అలా కొత్త వాళ్ళని పికప్ చేసి కొత్త క్యారెక్టరైజేషన్స్ కూడా కొత్తగా ఉంటాయి అన్ని. రెగ్యులర్ మన సినిమాల్లో చూసినట్టు కాకుండా అలా ఉండడానికి ట్రై చేసాను. ఎందుకంటే నేను వచ్చింది కొంచెం రాము గారు, వంశీ గారు ఈ స్టైల్ నుంచి కాబట్టి అలా కొంచెం అలాగే చేద్దామని చేసిన సినిమా. చాలా ఎలా అనిపించింది కళ్యాణ్ గారితో వర్క్ చేయడం? ఆయనకి ఫస్ట్ మూవీ కదా, మీకు ఆల్రెడీ 2 మూవీస్ చేస్తున్నారు, థర్డ్ మూవీ కళ్యాణ్ గారికి ఇచ్చారు. మీకు ఎలా అనిపించింది ఆయనతో వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ వెరీ హ్యాపీ. నేను ఎందుకంటే ఒక మంచి కథ, ఒక మంచి డైరెక్టర్ దొరకడం స్టార్టింగ్ స్టేజ్లో ఏ హీరోకైనా చాలా అదృష్టం అండి. నేను ఫస్ట్ ఒక 2 days 3 days అయిపోతే అర్థమైపోయింది, అంటే మేకింగ్ అంతా చాలా బాగుంటుంది అని అర్థమైపోయిందండి. ఒక 2-3 daysలో సినిమా ఫైనల్గా అవుట్పుట్ చూసినప్పుడు అసలు నేను చాలా ఇంప్రెస్ అయిపోయాను. ఓకే, జనరల్గా ఇలాంటి మూవీస్, ఇప్పుడు కొత్తగా వచ్చే మూవీస్ గురించి చెప్తున్నా, ఇలాంటి హారర్ థ్రిల్లర్ పెట్టుకున్నప్పుడు సాంగ్స్ విషయానికి వచ్చేసరికి 1-2 ఉంటున్నాయి. మీ మూవీలో సాంగ్స్కి సంబంధించి ఏంటి? మా మూవీలో 2 అండి, అంటే ఎక్కువ ఉండకూడదు. ఇలాంటి జానర్ కి ఎక్కువ ఉంటే చిరాకు మిస్ అవుతుంది కూడా, బాగోదు. అందు గురించి అవసరానికి ఈ సాంగ్స్ కూడా అవసరానికి బట్టే పెట్టాం, కానీ లేదంటే పెట్టాలని ఏం పెట్టలేదండి. అంటే సిచ్యువేషన్ కి తగ్గట్టు సాంగ్ పెట్టారా, లేకపోతే సాంగ్స్ అంటే ఒక మంటే సాంగ్స్ ఉంటుంది స్టోరీ లాగా, ఐ మీన్ ఇట్ విల్ గో లైక్ కథ డిమాండ్ వేరు కదా, లేదంటే అవసరం లేదండి. సాంగ్స్ ఉండాలని ఏం లేదు, సాంగ్స్ ఉండే సినిమాలు వేరు, అది కమర్షియల్, అవి వేరే ఉంటాయి. ఈ జోనర్ కి ఎక్కువ సాంగ్స్ ఉంటే బాగోదండి. ఓకే, లొకేషన్ ఎక్కడ తీసారు మూవీ? దాదాపు హైదరాబాద్, వికారాబాద్ ఫారెస్ట్, యానం, రాజమండ్రి, రాజాపేట మా ఊరు, అది ఇది యాదగిరిగుట్ట దగ్గర. అక్కడ ఒక సంస్థానం ఉంటుంది అనమాట, అందులో చాలా బాగుంటాయి లొకేషన్స్. కరెక్ట్గా యూజ్ చేసుకోలేదు ఇంకా, అలా చాలా అంటే బాగా విజువల్గా చాలా బాగా వచ్చిందండి. ఓకే, అందరు ఆ కెమెరామెన్ కూడా కొత్తాడు, ఆయన డిఎఫ్ టెక్ సెంతిల్ దగ్గర చేశాడు. చాలా అంటే ఎటువంటి మూవీని మీరు ఫస్ట్ నుంచి 1.5 year నుంచి దీనికోసం కష్టపడుతూ ఉన్నారా? ఎంత టైం తీసుకున్నది కథ కోసం మీరు? అవునండి, అంటే ఒక చిన్న క్యారెక్టర్ మారినా కానీ ఒక వర్షన్, మళ్ళీ స్క్రిప్ట్ వర్షన్ మొత్తం మారిపోద్దండి. దానికి మళ్ళీ ఒక 1 month పట్టుద్ది. మళ్ళీ ఇంకా నేను ఎప్పుడైనా రాసిన వెంటనే కాదు సినిమా చేయడం కన్నా,
దాన్ని ఒక 2-3 రోజుల తర్వాత మళ్ళీ చూసుకున్నప్పుడు మళ్ళీ చిన్న సీన్ మారిపోయినా కానీ మళ్ళీ కథ అంతా మార్చుకుంటారా. అలా స్క్రీన్ ప్లే అది మీకు వర్క్ కనిపిస్తుంది దాంట్లో. అది సినిమా చూస్తున్నప్పుడు బా ఏంటి స్క్రీన్ ప్లే అనేది అర్థమవుద్ది. అది చూసిన చాలా మంది డైరెక్టర్లు కూడా నా ఫ్రెండ్స్ ఉన్నారు. నీ టేకింగ్ అంటే ఇష్టమైన పెద్ద డైరెక్టర్ రీసెంట్, నీ టేకింగ్ అంటే నాకు చాలా ఇష్టం. ఎప్పుడు లేట్గా అయినా బాగా చేసావు, ఇంకా కుమ్మేస్తావు, అలాగా బాగా మంచి ఇది వచ్చింది. ఒక మనిషి వచ్చేసి డైరెక్షన్, ప్రొడ్యూసర్, మాటలు, స్క్రీన్ ప్లే అన్నీ అంటే చాలా ఇదిగా ఉండొచ్చు. మాటలకి సంబంధించి మీరేమంటారు? డైలాగ్స్ ఎలా ఉన్నాయి? చాలా టఫ్గా ఉన్నాయా, క్యాజువల్గా ఉన్నాయా? క్యాజువల్ డైలాగ్స్ అంటే స్టోరీకి తగ్గట్టు, సీన్స్కి తగ్గట్టు ఉంటాయండి. అంటే టఫెస్ట్ డైలాగ్స్ ఏం లేవు, మొత్తం స్క్రీన్ ప్లే. ఓకే. జనరల్గా యాసలు వాడుతున్నారు ఈ మధ్య వచ్చే సినిమాలకు వచ్చేసరికి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క బాడీ లాంగ్వేజ్ వాడుతూ ఉన్నారు. మీకు స్పెషల్గా ఏమైనా ఉందా, మీకు అతిథికి? అలాంటి బాడీ లాంగ్వేజ్ కథ నా క్యారెక్టరేషన్ తగ్గట్టే ఉంటుంది. కథ నా క్యారెక్టర్ పరంగానే ఉంటుంది. అంటే చాలా క్యాచీ ఉన్నాయి డైలాగ్స్, క్యాజువల్గా ఉన్నాయి. when he used to explain the story to us, he used to laugh like hell. అది నీకు అదొచ్చా? కష్టాలు మనుషులకి కాకపోతే నేను చెప్పాను మూవీలో చూడాలి. ఉంటాయండి, అంటే గమ్మత్తుగా ఉంటాయి. మీరు ఇందాక చూసినట్టు ఫన్గా ఉంటుంది. ఆడు దయ్యం వస్తూనే ఒక బాబా ఉంటాడు, దయ్యం వస్తుంది బాబా నన్ను ఈ ప్రమాదం నుంచి రక్షించడానికి. మీరు అది చూసారు. అంటే తప్పుగా వలికితే 3 సార్లు తప్పు వలికితే చస్తా ఉంటాడు. వాడు తప్పుగా వలుకుతుంటే బీప్ వస్తూ ఉంటుంది. సో అంటే గమ్మత్తైన ఒక నవ్వి చచ్చేవాళ్ళం రోజు. మరి ఇన్ని మొత్తం మీరే తీసుకున్నారు అంటే స్క్రీన్ ప్లే కావచ్చు, డైరెక్షన్, అలాగే మాటలు, ఈ సెలెక్షన్ మొత్తం మీరే తీసుకున్నారు కదా? దానికి 1.5 year పట్టింది అంత బుర్రకెక్కించుకోవడానికి. Everything came like a teamwork we did. Everyone helped us, like co-director Loki garu, Reddy garu, andaru, actors kuda. They used to prepare like one day before. They used to prepare like when I used to see them like even I get encouragement after seeing them. So yeah, everyone helped. ఓకే. హర్రర్ మూవీస్కి వచ్చేసరికి జనరల్గా ముఖానికి సంబంధించి మాస్కులు వేస్తూ ఉంటారు స్పెషల్గా కనిపించడానికి, లేదంటే అపియరెన్స్ వాళ్ళ యాక్టింగ్లో వచ్చేటట్లుగా జ్యోతిక చేసింది కదా, అలా చూపించవచ్చు. సో మీరు ఎలా చూపించారు హర్రర్? రెగ్యులర్ అండి, అంటే ఆల్రెడీ వాళ్ళు చేస్తారు కదా, అలా కాకుండా కొంచెం వేరేగా చేస్తారు. హర్రర్ కామెడీ అది మాస్క్ అది అలాగా. అత్తారిల్లు టైటిల్కి వచ్చేసి మేము అనుకున్నది కాకుండా మగ అతనే వెళ్తే ఎలా ఉంటుంది అత్తారింటికి, అల్లుడు వెళ్తే ఎలా ఉంటుంది అని అన్నారు కదా. మరి దీంట్లో హర్రర్ అంటున్నారు, హర్రర్ లో ఎక్కువగా ఫీమేల్స్ నే అనుకుంటూ ఉంటాం. ఫీమేల్స్ నే పెట్టారా లేకపోతే దీంట్లో కూడా దయ్యం? అదే అంటే అల్లులు వెళ్ళారంటే అక్కడ ఉండేది అంతే కదండి. ఇప్పుడు అక్కడ మళ్ళీ అల్లుళ్ళని పెట్టలేదు, అక్కడ వేరే వాళ్ళని పెట్టలేము కదా. అక్కడ ఏం జరిగింది అనేది ఇప్పుడు ఒక ఆస్తో ఎక్కడికో వెళ్తే అక్కడ జరిగిన పన్ను ఉంటుంది కదా, అది రైజ్ చేసాం ఎక్కువ. ఓకే. యాక్షన్ ఏమైనా ఉందా? ఉందండి. ఈవెన్ యాక్షన్ మాస్టర్ డిడ్. నేను సతీష్ అని, రెబల్ సతీష్ అని అతను, నేను ఒక ఫైట్ కంపోజ్ చేసి ఫైట్ ఉంటుంది లాస్ట్. నేను కూడా యాక్షన్ చేశాను ఈ మూవీలో. ఇంకో యాక్టర్స్ తో ఎలా అనిపించింది? తిను కాకుండా ఇంకా మిగతా వాళ్ళు ఉంటారు కదా. ఇక ఫ్రెండ్స్ వచ్చే కామెడీ సీన్స్ లో కూడా ఇంకా రాము గారు, ఆర్జే వంశీ గారు, జోజో మాస్టర్, వీళ్ళు ఇంకా మిగతా కొన్ని సీన్స్ వాళ్ళకి నాకు ఉంటాయి. మా మధ్యలో కూడా మంచి కామెడీ ఉంటుంది. ఈ మూవీకి సంబంధించి దాదాపుగా 1.5 year కష్టపడ్డారు. మీరు అనుకున్నట్లు మూవీ తీశారు. చాలా డిఫరెంట్ గా ఉందని అనిపిస్తుంది, చాలా ఎంటర్టైనింగ్ గా ఉందని అనిపిస్తుంది మీ మాటని బట్టి చూస్తే. సో ఆడియన్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు? మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికే తీసిన సినిమా ఇది. మన సినిమా గురించి మేము ఎంత చెప్పినా మీకు ఎక్కువ అనిపిస్తుంది. మీరు వెళ్ళి చూసి చాలా హ్యాపీగా 100 రూపాయలకి 200 రూపాయల ఇదిలాగా అంత సంతృప్తిగా మీ అత్తారింటికి వెళ్ళి ఎంత సంతృప్తిగా మీరు బ్యాక్కి వెళ్తారో అంత సంతృప్తిగా ఈ సినిమాకి వచ్చి వెళ్ళిన వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉంటుందండి. అది మాత్రం చాలా గ్యారంటీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి కళ్యాణ్ గారు. థ్యాంక్ యూ అతిథి, థ్యాంక్ యూ సార్. నిజంగా మీ మూవీ ఫస్ట్ టైం చేసినా కానీ ఏదైనా ఒక కథను పట్టే ఉంటుంది ఆడియన్స్ క్యాచ్ చేసుకోవడానికి. సో ఆ కథ అంత బాగుంటుందనే మేము అనుకుంటున్నాం. సో మీ స్టోరీని, మీ సినిమాని ఆడియన్స్ కూడా యాక్సెప్ట్ చేయాలని, మంచి హిట్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.
సో ఇది అత్తారిల్లు టీంతో స్పెషల్ చిట్ చాట్. నమస్తే.